ఫ్రెండ్స్, డే 8 రివ్యూలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు సేమ్ యాజ్ యూజువల్గా 15 మంది కంటెస్టెంట్స్ని పిలిచారు. అలాగే స్టార్టింగ్ మన హోస్టల్ కూడా పిలిచారండి. అయితే ఈరోజు ఏంటంటే నవదీప్ రాలేదు స్టార్టింగ్లో. కాకపోతే ఇంకా నవదీప్ రాలేదు కదా అని వెళ్ళి ఇద్దరు హోస్టల్ వెళ్ళి కూర్చున్నారు. సో సడన్గా నవదీప్ ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చాడు. తను ఏమన్నాడంటే ఈ బ్రీఫ్ కేస్లో పవర్స్ ఉన్నాయి. సో ఈ పవర్స్ ఈరోజు నేను ఆ పవర్స్ ఏంటంటే 5 పవర్స్ అంటండి. అంటే మోస్ట్లీ ఆల్ పాసిబిలిటీస్ ఉన్న పవర్స్ అంటాయి ఇవి. సో అందుకని 5 కార్డ్స్ అని చెప్పి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అగ్నిపరీక్షలో ఇదే ఫస్ట్ టైం ఇలా ఇంట్రడ్యూస్ చేయడం. అంటే ఏం లేదు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క పవర్ వాళ్ళు గెలుచుకొని సో ఆ పవర్ యూజ్ని వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ పవర్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అది మనకు కూడా కార్డ్స్ ఇస్తారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డ్స్ మనం యూజ్ చేసుకొని కొంతమందిని సేవ్ చేయొచ్చు, కొంతమందిని ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే ఈ కార్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు అగ్నిపరీక్ష 2లో. కాకపోతే ఈరోజు శ్రీముఖి అన్నదండి, అందరినీ లైక్ బిగ్ బాస్ మైక్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. అంటే రాజ్ కుమారి వెంటనే మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా ఉంది అంటే రాజ్ కుమారి వెంటనే నాకైతే బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నట్టుంది అని బాగా చెప్పింది. బాగా కామెడీ, తిన టైమింగ్ అది కూడా చాలా బాగుంటుంది. తిను బాగా స్మార్ట్, మాత్రం చాలా స్మార్ట్ తిను. అయితే ఇంకా ఈ 5 పవర్ కార్డ్స్ని ఇవ్వడానికి వీలు కాకుండా లైక్ లాస్ట్ అగ్నిపరీక్ష 1 బిగ్ బాస్ 9లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని పిలిచారండి. అందులో ఫస్ట్ ప్రియాని పిలిచారు. అందరికీ తెలిసే ఉంటుంది పాపం, ఫస్ట్లోనే వెళ్ళిపోయింది, కొంచెం ముందుగానే వెళ్ళిపోయింది, కానీ తర్వాత ఉండుంటే బాగున్నాను అనిపించింది. ఫస్ట్ తిన్ని పిలిచారండి ఫస్ట్ గేమ్కి. అయితే ప్రియా కొంతమందిని అడిగిందండి, అదే మీకు ఎవరు సూటబుల్ కాదు అనిపిస్తుంది బిగ్ బాస్లో అని. అప్పుడు కుమారిని అడిగింది. రాజ్ కుమారి గారు ఏమన్నారంటే అపూర్వ నాట్ సూటబుల్ ఫర్ దిస్ గేమ్ అని అన్నది. సో అపూర్వని ఎవరు డిజర్వ్ అని అడిగితే అపూర్వ ఏమో నేనే డిజర్వ్ అని చెప్పింది. అప్పుడు ప్రియా ఫస్ట్ ఫైర్ కార్డ్ ఓపెన్ చేసిందండి. ఫస్ట్ ఫైర్ కార్డ్ ఏంటంటే రివర్స్ ద పవర్, రివర్స్ ద పవర్. సో సిచ్యువేషన్ మేబీ రివర్స్ చేయొచ్చేమో. సో ఆ పవర్ కార్డ్ అండి. సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ గేమ్లో కొన్ని రూల్స్ చెప్పారు. అయితే ఈ గేమ్లో ముగ్గురు కావాలన్నారు. అయితే ప్రియా ఏమో రాజ్ కుమారి గారిని ఓకే చేసింది, రాజ్ కుమారి గారిని రమ్మన్నది. అయితే అప్పుడు రాజ్ కుమారి గారు వచ్చారు. రాజ్ కుమారి గారు ఏమంటాడంటే ఏదైనా పోటీకి సమృద్ధి కావాలి కదా, నేనైతే ఆల్రెడీ మాతో పాటు సెలెక్ట్ అయిన చరణ్ని సెలెక్ట్ చేస్తానని చెప్పి చరణ్ని సెలెక్ట్ చేసింది. సో చరణ్ తర్వాత అపూర్వాన్ని సెలెక్ట్ చేశాడు. అండ్ అలా అని డిజర్వ్ రాజ్ కుమారి, అన్డిజర్వ్ అపూర్వ అన్నది కాబట్టి డిజర్వ్ అండ్ అన్డిజర్వ్లో నేను డిజర్వ్ అవుతాను అని చెప్పి చిన్న కామెడీ చేశాడు. బాగా అనిపించింది. కానీ చూద్దాం ఏమైందో, నిజంగా డిజర్వ్ అయ్యాడా లేదా అన్నది. అయితే ఈ గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఏం లేదు, 3 బోర్డ్స్ తీసుకున్నారు. 3 బోర్డ్స్లో కలర్ బోర్డ్స్, గ్రీన్, బ్లూ, ఎల్లో అలా కలర్స్ బోర్డ్స్ తీసుకున్నారు. అందులో 1 to 25 నెంబర్స్ ఉన్నాయి. ప్రతి బోర్డులో 1 to 25 నెంబర్స్ ఉన్నాయి. 2 బెలూన్స్ ఉన్నాయి. 2 బెలూన్స్ని విత్ గ్యాస్ పంప్కి కనెక్ట్ చేశారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఒకరు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు 5 అన్నాం అనుకోండి, 5 టైమ్స్ గ్యాస్ని అందులో బెలూన్లోకి ప్రెస్ చేయాలి. అలాగా 20 అన్నాను అనుకోండి, 20 టైమ్స్ అలా ప్రెస్ చేయాలి. సో అలాగా సో ఎవరైతే ఫస్ట్ అవుట్ అవుతారో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. నెక్స్ట్ ఇద్దరిలో మళ్ళీ సేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళిద్దరిలో కూడా ఎవరైతే ఫైనల్ వరకు ఉంటారో వాళ్ళకి ఈ పవర్ కార్డు ఓకే అవుతుందండి. అంటే ఈ పవర్ కార్డుని వాళ్ళే గెలుచుకోగలుగుతారు. సో ఈ ఎవరు ఆడారు, ఎలా గెలుచుకున్నారో చూద్దాం. మరి ఫస్ట్ రాజ్ కుమారి గారికి ఇచ్చారంటే ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోమని. తనేమో 6 సెలెక్ట్ చేసుకుంది. 6 టైమ్స్ 8 పంప్ చేసింది అందులోకి. సో బెలూన్ ఏం పేలలేదు. తర్వాత మన అపూర్వకి సెలెక్ట్ చేసుకున్నారు. అపూర్వ 7 టైమ్స్ చేశారు, ఇంకా బెలూన్ పేలలేదు. తర్వాత చరణ్ 6 టైమ్స్ చేశారు. అంటే అంత ఫాస్ట్గా పేలలేండి. అన్ని నెంబర్లు 25 నెంబర్స్ రాశారంటే ఆబ్వియస్గా వాళ్ళు చిన్న గెస్ట్ చేయాల్సింది, ఎక్కువ టైం పడుతుందని. ఫస్ట్లోనే పెద్ద నెంబర్ చెప్పేస్తే బాగున్ను అని అనిపించింది. అది కూడా అభిజిత్, మన స్మార్ట్ అభిజిత్ అదే చెప్పాడు. తర్వాత మీరు స్మార్ట్గా ప్లే చేయండి అన్నట్టుగా చెప్పాడు. సో ఇంకేముంది, నెక్స్ట్ కొంచెం రాజ్ కుమార్ స్మార్ట్ కాబట్టి స్టార్టింగ్లో కొంచెం పెద్ద నెంబర్కి వెళ్ళి అలా మెల్లగా అయింది. సో ఇలా వెళ్తున్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు 10 ఒకరు, 6 ఒకరు, 7 ఒకరు, అలా 21, 10 అలాగా డిఫరెంట్ నెంబర్స్ని చూస్ చేసుకొని పంప్ చేశారు. సో బెలూన్ పేలలేదు. అయితే ఫైనల్గా ఇంకా అపూర్వ ఏమో 13 అని చెప్పింది. 13 అని చెప్పి బెలూన్ అందులో గాలి కొడుతున్నప్పుడు సో 13కి బెలూన్ పేలిపోయింది. సో అపూర్వ చాలా బాధపడి అపూర్వ ఇంకా అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు అంటే రాజ్ కుమారి అండ్ చరణ్. ఇంకా మోస్ట్లీ లాస్ట్కి వచ్చేసింది బెలూన్ పేలడానికి కూడా. ఆ టైంలో రాజ్ కుమారి చాలా స్మార్ట్గా 14 అని చెప్పి తీసుకుంది. 14 అంటే చాలా పెద్ద నెంబరు. సో ఆయన 14 అని చెప్పి తీసుకుంది. సో 14 ట్రై చేసింది. 14కి బెలూన్ పేలలేదు. సో తనకి చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మన చరణ్ ఏమో 5 సెలెక్ట్ చేసుకున్నాడు. 5 సెలెక్ట్ చేసుకొని బెలూన్ ప్రెస్ చేశాడు. 1 2 3 4 5 కొట్టేలోపు బెలూన్ పేలిపోయింది. సో బ్యాడ్ లక్. ఏదైనా ఈ గేమ్ కూడా చిన్న లక్ ఉండాలి అనిపించింది, అలాగే స్మార్ట్నెస్ ఉండాలి అనిపించింది. అదే రాజ్ కుమార్ని అడిగారు ఎలా నువ్వు 14 సెలెక్ట్ చేసుకున్నావు అంటే, లేదు నాకు అనిపించింది ఆ గాలి కొడుతున్నప్పుడు ఇంకా దానిలో ఆ ప్రెజర్ ఇంకా ఎంత ఉంది అన్నది నేను గెస్ట్ చేయగలిగాను, అందుకని నేను 14 చూస్ చేసుకున్నాను అని చెప్పింది. చాలా బాగా చెప్పింది. సో ఇంకేముంది, రాజ్ కుమారి గారు ఫస్ట్ పవర్ కార్డు విన్నర్ అయిపోయారు. ప్రియా గారి చేతుల మీదుగా రాజ్ కుమార్ గారు రివర్స్ 5 కార్డుని తీసుకున్నారు. తర్వాత ప్రియా గారు బాగా మాట్లాడారు. అంటే అందరికీ కూడా కొంచెం మోటివేషన్గా కొంచెం బాగా చెప్పారు. సో అంతే, ఇంకా ప్రియా గారు వెళ్ళిపోయారండి.
నెక్స్ట్ సెకండ్ పవర్ కార్డ్ కోసం స్టార్ట్ అయిందండి. సెకండ్ పవర్ కార్డ్ కోసం ఏంటంటే మళ్ళీ సేమ్ బిగ్ బాస్ 1లో, బిగ్ బాస్ 9లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, అది లైక్ అగ్ని పరీక్ష నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మర్యాద మనీష్ అందరికీ తెలిసే ఉంటారు. సో మర్యాద మనీష్ని పిలిచారండి. మర్యాద మనీష్ ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేశారు. తిను కూడా వచ్చి రాగానే చాలా బాగా మాట్లాడాడు, చాలా స్మార్ట్ గా అనిపించింది. తర్వాత ఇతను ఏంటంటే ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. సో ఈ ముగ్గురులో ఒకరినేమో మర్యాద మనీష్ సెలెక్ట్ చేశారు. మిగిలిన ఇద్దరిని అభిజిత్, బిందు సెలెక్ట్ చేశారు. సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే హేమంత్, గాయత్రి, దీపక్, ఈ ముగ్గురిని సెలెక్ట్ చేశారండి. సో పింక్, ఎల్లో, బ్లూ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. అవి ఏంటంటే ఒక ప్యాన్ ఉంది, ప్యాన్ టైప్ లో చాలా పెద్దది ప్యాన్ అలా పెట్టారు. సో ఏంటంటే ఈ ఫిష్లన్నీ ఆ ప్యాన్ లో వేయాలి. ఎలా వేయాలి అంటే చేత్తో కాదు, జస్ట్ అక్కడ లైక్ జపనీస్ ఫ్యాన్ అంటే లైక్ చేత్తో విసురుకునే విసనగర టైప్ లో జపనీస్ ఉంది. సో దాంతో వాళ్ళు ఇలా అంటూ ఆ ప్యాన్ లో పడేలా చేయాలి. ఎవరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటారో అని అడిగారు. సో హేమంత్ ఏమో పింక్ చెప్పాడు, గాయత్రి ఏమో ఎల్లో చెప్పింది, దీపక్ ఇంకా ఆప్షన్ లేదు. కాకపోతే ఏం చేశారంటే గాయత్రికి పింక్ ఇచ్చారు, మరి హేమంత్కి ఏమో బ్లూ ఇచ్చారు. సో మిగిలిన ఎల్లో ఏమో దీపక్ తీసుకున్నాడు. కానీ నాకు ఈ గేమ్లో అయితే కొంచెం హేమంత్ నచ్చలేదండి. ఎందుకంటే అంటే ఓకే, ఇంకా బయట చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి కూడా ఇంకా బయట తను ఉన్నాయి. ఆల్రెడీ దీపక్ ఫ్యాన్ వేసేటప్పుడు కొన్ని హేమంత్ కూడా పడ్డాయి లోపల, ఎల్లో పాటు బ్లూ కూడా. కాకపోతే ఏం చేశారంటే ఇంకా బయట ఉన్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. అలా కాకుండా కావాలని ప్లాన్గా అదేది ఆ ప్యాన్లోకి వెళ్ళి ఆ ప్యాన్లో ఉన్నవన్నీ తీసేశారు. చాలా వరకు బయటకు వచ్చేసాయి పాపం దీపక్వి. కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకు. అయినా సరే వాళ్ళు అక్కడ గేమ్తో పాటు ఎవరు ఎలా ఆడుతున్నారు అన్నది కూడా చూస్తారు కదా. నాకైతే ఈ విషయంలో హేమంత్ అంతగా నచ్చలేదు. అంటే గేమ్ ప్లే స్మార్ట్ ప్లే అనుకోవచ్చు, కాకపోతే స్మార్ట్ ప్లేలో కూడా ఇంకా బయట ఉన్నాయి. సో అవన్నీ అయిపోయిన తర్వాత నేను వచ్చాను అంటే అది జెన్యున్ ప్లేలా ఉంటుంది. ఇంకా బయట ఉంచుకొని నువ్వు ఫస్ట్ వాళ్ళ తీయాలి అనుకోవడం అది రైట్ అనిపించలేదు. కానీ ఎక్కడ కూడా దీపక్ పక్క వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా ట్రై చేయలేదు తీయడానికి. సో గాయత్రి కూడా ఏం చేసిందంటే గాయత్రి కూడా అన్ని వేసేసుకొని తర్వాత కావాలని దీపక్వి బ్రజర్ మోగిన తర్వాతే దీపక్వి 3 బయట తీసేసింది. కానీ చాలా బాధగా అనిపించింది. దీపక్ చాలా ఫీల్ అయ్యాడు. నేనైతే ఎవరిని అటాక్ చేయలేదు, నేనైతే ఎవరికి తీయలేదు, నేను జెన్యున్ గా ఆడాను, నాకేమని చెప్పాడు. సో కొంచెం బాధగా అనిపించింది. కానీ వీళ్ళిద్దరూ మాత్రం హేమంత్, గాయత్రి ఇద్దరు కూడా వీళ్ళు పాపం మన దీపక్ దాంట్లో తీసేశారు. కొంచెం బాగా అనిపించింది. సో ఇప్పుడు ఏమైందంటే బజర్ మోగిపోయింది కాబట్టి ఇప్పుడు కౌంటింగ్ ఇచ్చారు, ఎవరెవరు కౌంట్ చేద్దామని చెప్పి కౌంటింగ్ ఇచ్చారు. అయితే ఫస్ట్ హేమంత్వి 16 వచ్చాయండి. సో తర్వాత క్యాల్కులేట్ చేస్తే గాయత్రి గారు 24 పింక్ వచ్చాయి. సో ఇప్పుడేమో శ్రీముఖి చెప్పింది దీపక్ కూడా కౌంట్ చేశారు. కాకపోతే దీపక్ 3 ఓట్లతో చాలా మిస్ అయ్యాడు అని అనకుండా 3 మార్జిన్తో గెలిచాడు, 27 వచ్చాయని చెప్పింది. నిజంగా జెన్యున్ గా ఆడాడు, జెన్యున్ గా గెలిచాడు అనిపించింది. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. దీపక్ గెలడం మాత్రం చాలా బాగా అనిపించింది, నిజంగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో దీపక్ ఫెయిర్ గా ఆడాడు, అందుకనే గెలిచాడు. ఎందుకంటే మిగిలిన ఇద్దరు కూడా అన్ఫెయిర్ గానే అనిపించింది. సో బిందు కూడా అదే విషయం చెప్పింది, బాగా ఆడావు అందుకే విన్ అయ్యావు అని చెప్పి. తను చాలా అంటే నిజంగా ఏడ్ చేశాడు హ్యాపీనెస్ తో. అంటే చాలా బాగా అనిపించింది. అంటే తను ఫెయిర్ గా ఆడడం వల్ల విన్ అయ్యాడు అన్న హ్యాపీనెస్. సో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ గేమ్ స్టార్ట్ చేశారండి. మనీష్ దీపక్ కూడా అందరికీ కొంచెం బాగా చెప్పాడు. సో కాకపోతే ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మనీష్ దీపక్ వచ్చినప్పుడు మన నవదీప్ వెళ్ళిపోయాడండి హౌస్ నుంచి. ఎందుకంటే తనకి ఏదో వర్క్ ఉంది అనుకుంటాను. మనీష్కి హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు ఈ గేమ్ ఆడించు, నాకు చిన్న వర్క్ ఉంది, మళ్ళీ మనం రేపు మీట్ అవుదాం అని చెప్పి నవదీప్ అర్జెంట్గా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో మనీష్ గేమ్ని కంటిన్యూ చేయించారు. విన్ అయింది మన దీపక్ కాబట్టి దీపక్కి ఒక పవర్ కార్డ్ ఇచ్చారండి. సో దీపక్ కూడా ఒక పవర్ కార్డ్ గెలుచుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే గేమ్ 3 అండి. అంటే థర్డ్ పవర్ కార్డు, ఐ థింక్ ఇది బ్లైండ్ పవర్ కార్డ్ ఏదో అనుకుంటాను. సో దీన్ని ఎవరు అంటే మన కళ్యాణ్ పడాలా అని పిలిచారు. తను కూడా మీ అందరికీ తెలిసిందే, బీబీలో పార్టిసిపేటే కాదు బీబీ విన్నర్ కూడా అయ్యాడు. అంటే సామాన్యులు కూడా బీబీలోకి వెళ్ళొచ్చు, బీబీలో విన్ అవ్వచ్చు అని చెప్పి ఒక బ్రాండ్ని పెట్టాడు. అతను చాలా బాగా గేమ్స్ ఆడాడు. చాలా అంటే ఫస్ట్ రాగానే తను చాలా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ట్రోఫీ పట్టుకొని వచ్చాడు. తను చాలా బాగా మాట్లాడాడు. అంటే అందరినీ కూడా మోటివేట్ చేశాడు. ప్లస్ నా ట్రోఫీని ఇక్కడ ఉన్న వీళ్ళకి డెడికేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ హోస్ట్లు ఈ శ్రీముఖి వీళ్ళు లేకపోతే నేను అంతవరకు వెళ్ళేవన్నే కాదు, దేర్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. అండ్ ప్రజలకు కూడా ప్రేక్షకులకు కూడా నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని చెప్పి, అలాగే మా టీవీకి కూడా రుణపడి ఉంటానని అంటే బాగా మాట్లాడాడు. చాలా బాగా అనిపించింది తన మాటల్లో. అంటే కొంచెం అందుకనే బీబీ గెలిచాడేమో అనిపించింది తను నిజంగా. అయితే ఇక్కడ చిన్న నార్మల్ గేమ్ పెట్టాడు. అంటే ఇది మెయిన్ గేమ్ కాదు. ఏంటంటే మీరు బీబీ ఎందుకు విన్ అవ్వాలనుకుంటున్నారు, విన్ అయిన తర్వాత మీరు విన్ అయిన తర్వాత నా ట్రోఫీని పట్టుకొని మీరు విన్నింగ్ స్పీచ్ ఇచ్చే ఛాన్స్ మీకు ఇస్తాను అని చెప్పి, ఎందుకు మీరు బీబీలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అని అన్నారు. అంటే అందరూ చాలా బాగా చెప్పారు. అయితే అమన్ మాత్రం తను చెప్పాడు, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలి అన్నట్టుగా బాగా మాట్లాడాడు. దాని ద్వారా కళ్యాణ్ కూడా అది నచ్చి కళ్యాణ్ ఏమో అమన్ని సెలెక్ట్ చేసి అమన్ని పిలిచాడు. సో అమన్ని పిలిచిన తర్వాత అమన్నికి ఆ ట్రోఫీ ఇచ్చి అమన్ని మాట్లాడమన్నారు. లైక్ బీబీ విన్నర్ లాగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేశాడు. నిజంగా ఫైనల్లో ఎలా అయితే మాట్లాడతారో అలానే మాట్లాడాడు. చాలా బాగా మాట్లాడాడు అనిపించింది. అమన్ మాత్రం చాలా బాగా మాట్లాడాడు అనిపించింది. అంటే నిజంగానే కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాలేదు, కానీ ఆ పెయిన్ తెలిసింది. సో నిజంగానే విన్నర్ అయిపోయాడు. విన్నర్ అయిపోతే ఎలా ఉంటుంది అన్నది ఊహించుకొని బాగా మాట్లాడాడు. సో నా జీవితం మీకు అంకితం అని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు. నిజంగా ఆ డైలాగ్తో అందరూ క్లాప్స్ కొట్టాల్సి వచ్చింది. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. సో ఒకరిని చూస్ చేసుకోవాలనుకున్నారు.
సో ఇక్కడ ఏంటంటే ముగ్గురు అదే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నారండి. కళ్యాణ్ ఏమో ఇంకా యాజ్ యూజువల్గా అమ్మని సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఏమో బిందు ఏమో మిథిలేష్ని, అభిజిత్ ఏమో రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అభిజిత్కి ఎంతైనా రోహిత్ అంటే కొంచెం ఇష్టం లేండి, ఎందుకంటే అది అనిపించింది. రోహిత్ని అభిజిత్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో శ్రీముఖి ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఏంటంటే ఒక మడ్ పిట్ ఉంది. ఆ మడ్ పిట్లోనేమో అంటే రాడ్స్ ఉన్నాయి, 4 రాడ్స్ ఆ మడ్ పిట్లో లోపల ఎక్కడ ఉన్నాయి. తర్వాత ఒక ఫ్లాగ్ ఉన్నది. సో ఏంటంటే ఈ 4 రాడ్స్ ఫిక్స్ చేసి ఆ ఫ్లాగ్ని దానికి కనెక్ట్ చేసి ఆ ఫ్లాగ్ని అక్కడ హోస్ట్ చేయాలి. హోస్ట్ చేసిన తర్వాత అక్కడికి గుచ్చాలి. అది చేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ 2 మెంబర్స్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు లెవెల్ 2కి. సో లెవెల్ 2 ఏంటి అంటే ఎవరైతే చేయలేదో వాళ్ళు అవుట్ అయిపోతారు. సో లెవెల్ 2లో ఏంటి అంటే లెవెల్ 2లో మన ఒక సర్కిల్ గీసారండి. సర్కిల్లో ఆఫ్ చేశారు, ఒకటి ఒకవైపు ఒకరిది ఒకవైపు. సో ఎవరైతే అక్కడ లైక్ పిల్లోస్ పెట్టారండి, ఎల్లో కలర్ పిల్లోస్, ఎవరైతే ఎక్కువ పిల్లోస్ వాళ్ళ ప్లేస్లో పెట్టుకుంటారో వాళ్ళు గేమ్ విన్నర్ అని చెప్పారండి. అంటే టాస్క్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని పిలిచారండి. సో గేమ్ స్టార్ట్ చేశారు. మిథిలేష్, రోహిత్, తర్వాత అమన్ ముగ్గురు మడ్పిట్లోకి ఎంటర్ అయ్యారు. సో వాళ్ళు తీసుకున్న తర్వాత అంటే ట్రై చేశారు, వెతకడానికి ట్రై చేస్తే రోహిత్కి ఫాస్ట్గా దొరికింది. రోహిత్ ఫిక్స్ చేసి వెంటనే అలా పెట్టిన వెంటనే అమన్ కూడా ఫిక్స్ చేసి పెడుతూ ఇలా బయటకు వస్తూ స్లిప్ అయి పడిపోయాడండి. వెంటనే రోహిత్ వెళ్ళి అమన్ని లేపడం నాకు చాలా బాగా అనిపించింది. అంటే చాలా బాగా స్పోర్ట్ స్పిరిట్గా తీసుకున్నట్టు చాలా బాగా అనిపించింది. సో వెంటనే అమన్ కూడా పెట్టేశారు. సో వీళ్ళిద్దరు ఫ్లాగ్ అక్కడ ఫిక్స్ చేసేసారు కాబట్టి ఇంకా నెక్స్ట్ రౌండ్కి వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. పాపం మిథిలేష్ ఏమో అవుట్ అయ్యాడు, మిథిలేష్ వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ రౌండ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక సర్కిల్లో గీసి సర్కిల్లో ఎవరి పిల్లోస్ వాళ్ళు. సో ఇది ఏంటంటే బాగా టఫ్ అయిందండి ఇది. సో పిల్లోస్ ఫస్ట్ పెట్టుకున్నారు. రోహిత్ ఏమో కావాలని వాళ్ళ పిల్లలోంచి అదే ఆ లైన్ నుంచి పిల్లలు తీయడం స్టార్ట్ చేశాడు. తర్వాత రోహిత్ కొంచెం అగ్రెసివ్గా అయ్యాడు అని అనిపించింది. సో 2 times వీళ్ళు బాగా కుస్తీ పోటీలా చేసుకుంటున్నారని చెప్పి బిందు మాధవ్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చి, శ్రీముఖి గారు వార్నింగ్ ఇచ్చి, సో ఇలా చేసుకోవడానికి లేదు అని చెప్పి, ఇంకోసారి ఇలా చేస్తే మీరు ఇద్దరు డిస్క్వాలిఫై అయిపోతారు అని అన్నారు. సో అప్పుడు వీళ్ళిద్దరికి ఒక సంచాలకుగా అపూర్వాన్ని పెట్టారండి. అపూర్వాన్ని సంచాలకుగా ఉండమన్నారు. మీ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అవుతుంది, నువ్వు ఎవరి డెసిషన్ చెప్తే వాళ్ళదే తీసుకుంటా ఉన్నారు. సో అప్పుడు అపూర్వ సంచాలకుగా ఉన్నారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ చేస్తే ఇద్దరు బాగానే వేసుకున్నారు స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ వీళ్ళు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేసినట్టు చేశారు. తనేమో పాస్ చెప్పింది. అంటే కొన్ని అందులో అదే ఎవరి దాంట్లో వాళ్ళు వేసుకున్నారు, ఒకరి దాంట్లో ఒకరు తీసుకోవడం ఇలా చేస్తూ మళ్ళీ కుస్తీ పోటీలాగా మళ్ళీ పడిపోవడం అలాంటి చేస్తుంటే అపూర్వ పాస్ చెప్పి అలా వచ్చిన వెంటనే తిను ఎవరైతే అమన్ ఉన్నాడో అమన్ గేమ్ కంటిన్యూ చేశారు. పాస్ చెప్పిన తర్వాత విడిపించేసుకున్నారు, వచ్చేసారు. తర్వాత తను మళ్ళీ స్టార్ట్ చెప్పింది లేదు అన్నది, అంటే స్టార్ట్ చెప్పలేదు. సో స్టార్ట్ అనుకుని అమన్ 2 తీసుకొని తన లైన్లోనే నించున్న తర్వాత బజర్ మోగిపోయిన తర్వాత అవి 2 వాళ్ళ దాంట్లో వేసుకున్నాడు. కానీ నించుండడం అయితే మనోడు తన అమన్ ప్లేస్లోనే నించొని ఉన్నాడు. సో ఆల్రెడీ ఇన్ అయినట్టే. అయితే ఇప్పుడు అపూర్వాని అడిగితే అపూర్వ అదేంటి బజర్ మోగిన తర్వాత 2 వేసుకున్నాడు అని చెప్పి రోహిత్ అన్నాడు. అపూర్వ ఇక్కడైతే నాకు నచ్చలేదండి. అంటే సో నిజంగానే చాలా నచ్చలేదు. అంటే ఫేర్ అంటే ఈజీగా కనిపిస్తుంది, కాకపోతే తన డెసిషన్ ఫైనల్ అన్నారు కదా, ఏదైతే చెప్పేయచ్చులే అన్నట్టు, అంటే తన బ్రెయిన్ వాడలేదేమో అని నాకు అనిపించింది. సో రోహిత్కే విన్నర్ అన్నది. రోహిత్ యాక్చువల్లీ 5 ఉన్నాయి, తినవి 7 ఉన్నాయి. సో రోహిత్ విన్నర్ అని అన్నది. సో అప్పుడు ఏంటంటే హోస్ట్లో లేదు అని చెప్పి ఎవరైతే మిగిలిన 13 కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడిగారు. సో ఎవరు విన్నరు అని అనుకుంటున్నారు మీరు అంటే వాళ్ళేమో మేమైతే మాత్రం అమనే విన్నర్ అని అనుకుంటున్నాం అని అన్నారు. సో హోస్టులు కూడా రైట్ అమనే విన్నర్ అని చెప్పి హోస్టులు కూడా చెప్పారు. అమనే విన్నర్ అని చెప్పారు. సో అమన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాకపోతే అపూర్వకి మాత్రం నాకు ఎందుకు అపూర్వ ఆ డెసిషన్ తీసుకుందో నాకు అర్థం అవ్వలేదు. అంటే తను గుడ్ సంచాలక అని అంటారేమో అని అనుకున్నది, కానీ బ్యాడ్ సంచాలక అయిపోయింది. దీనివల్ల తన మీద కూడా చిన్న నెగిటివ్గా అనిపించింది, మేబీ నాకైతే అనిపించింది. సో అలా చేయడం రైట్ కాదు కదా అని. ఎందుకంటే పాపం ఫస్ట్ నుంచి ఓన్లీ అగ్రెసివ్ అమనే అయ్యాడు అన్నది లేదు, రోహిత్ కూడా అయ్యాడు. సో ఆల్రెడీ వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తానన్నా సరే వీళ్ళిద్దరూ మళ్ళీ ఫైట్ చేసుకొని స్టార్ట్ చేసి అలా చేశారు. ఫైనల్గా అమన్ విన్ అయ్యాడు. అమన్ విన్ అయిన తర్వాత ఇప్పుడు ఆ పవర్ కార్డ్ని కళ్యాణ్ పడాలా తీసుకొచ్చి అమన్ చేతిలో పెట్టాడు. సో బీబీ ట్రోఫీ పెట్టాడు. తర్వాత ఈ ఫైర్ కార్డ్ కూడా పెట్టాడు. ఈ ఫైర్ కార్డ్ మాత్రం వాళ్ళు చూపించలేదు. ఇదేంటంటే బ్లైండెడ్ ఫైర్ కార్డ్ అన్నారు. సో ఈ ఫైర్ కార్డ్ని నీ దగ్గర కూడా ఉంచుకోవడానికి అవ్వదు, ఇది నువ్వు ఎవరో ఒకరు 4 హోస్టల్లో ఒకరికి ఇవ్వాలి అని అంటే తనేమో అయితే నేను బిందు మేడంకి ఇస్తున్నాను, ఎందుకంటే నాకు 2 గ్రీన్ ఇచ్చారు, బిందు మేడం ఒక్కరే రెడ్ ఇచ్చారు. సో బిందు మేడంకి ఇది నా గేమ్ ప్లే చూడాలి అని చెప్పి నన్ను అప్పుడు అన్నారు. సో నేను ఇది గెలుచుకొని నా గేమ్ ప్లే చూపించాను అని చెప్పి నేను తనకి ఇస్తాను, తను నాకు నిజంగా అవసరం అనే టైంకి తను నాకు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను, అందుకని నేను తను సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి తనకు పట్టుకెళ్ళి ఇచ్చాడు. చాలా బాగా అనిపించింది, చాలా కొంచెం స్మార్ట్గా కూడా అనిపించింది, బాగా అనిపించింది. సో బిందు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే మోస్ట్లీ 2 అబ్బాయిలు ఉన్నారు. సో ఒక అమ్మాయి ఉన్నది, అమ్మాయికి ఇస్తే 2ని కూడా మేనేజ్ చేస్తారు కదా అని కూడా అనుకోవచ్చేమో. సో చాలా బాగా ఇచ్చాడు. సో బాగా అనిపించింది, చాలా 3rd గేమ్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో కళ్యాణ్ మళ్ళీ ఒకసారి మాట్లాడాడు. నిజంగా వీళ్ళ సెలక్షన్స్ వల్లనే నేను విన్ అయ్యి
ఇక్కడ ఉన్నాను అంటే వీళ్ళ సెలక్షన్ అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. వీళ్ళు ఆ రోజు అలా సెలెక్ట్ చేయబట్టే నేను BB10 విన్నర్ అయ్యాను అని చెప్పి బాగా మాట్లాడండి. నిజంగా అందరూ కూడా ఒకసారిగా ఆలోచించేలా చేశాడు అనిపించింది. ఎందుకంటే మనం అగ్ని పరీక్షల్లో ఈ 2లో స్టార్టింగ్ లో చాలా మంది తీసేస్తున్నప్పుడు ఇదేంటి ఇలా సెలెక్ట్ చేస్తున్నారు అని అన్నారు. సో తిని మాటలు దాన్ని కరెక్ట్ గా సింక్ అయ్యి అనిపించింది. ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్ గా అన్ని చూసుకొని సెలెక్ట్ చేస్తున్నారేమో, దాని వల్లనే ఫస్ట్ బీబీ విన్నర్ అయ్యాడు. ఈసారి కూడా బీబీ విన్నర్ అగ్ని పరీక్ష 2 నుంచే ఉండాలని చెప్పి వీళ్ళు కూడా గట్టిగా బ్లైండ్ గా నమ్ముతున్నారేమో అని నేను అనుకున్నాను. సో బాగా అనిపించింది ఆ మాటలకి. సో ఈ రోజుతో ఇంకా ఈ గేమ్ అయిపోయిందండి. సో ఇంకేముంది, మేము కొత్తగా స్టార్ట్ చేసాం. మా ఛానల్ని మీరు అందరూ కొంచెం ఎంకరేజ్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను అండి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్.